హలో గైస్. సో ఈరోజు మనము ఏం చేద్దామంటే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి లేదంటే నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నానో మీకు చెప్తానమాట. ఓకేనా? సో బిట్లు ఆల్రెడీ మీకు పేపర్స్ కష్టంగా వస్తున్నాయని మీకు తెలుసు. సో మీరేం చేయాలనేది అంటే నేనేం చేస్తున్నాను, నేను ప్రిపేర్ అవుతున్నాను చెప్పాను కదా, నేనేం చేస్తున్నాను చెప్తాను. దాని నుంచి మీకు ఏదైనా ఓకేనా 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 సో మీ దగ్గర మెయిన్గా ముందు మీ దగ్గర ఏంటంటే ఉండాల్సినవి మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉంచుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కదా, టాపిక్ వైజ్ రిలీజ్ చేస్తున్నారు బుక్స్. సో ప్రీవియస్ పేపర్స్ ఉంచుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ దగ్గర సిలబస్ పేపర్ ఉంచుకోండి. ఓకేనా? సో ఈ రెండు ఏంటంటే మీకు కొంచెం ఖచ్చితంగా అవసరం అనమాట. ఓకేనా? సో ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏంటంటే మీకు బిట్స్ ఎలా వస్తాయి అనేది. ఇప్పుడు ఏంటంటే మనకి టఫ్నెస్ లెవెల్ అనేది చేంజ్ అయింది. యాక్చువల్గా టఫ్నెస్ అనేది చేంజ్ అయింది, పెరిగింది. ఓకేనా? సో కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. సో మెయిన్గా ఏబీ హిస్టరీ చెప్తాను, మిగతాయి కూడా నాకు తెలిసింది ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. తర్వాత అదేమైనా యూజ్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? సో బిట్స్ ఎలా వస్తున్నాయో చూద్దామా. సో ఇది మనకి గ్రూప్ 1 ఇవి కొన్ని బిట్స్ పెట్టాను. ఇవి గ్రూప్ 1లో వచ్చిందనమాట. గ్రూప్ 1 మన 2024లో జరిగింది కదా, దాంట్లో వచ్చిందనమాట. ఓకేనా? సో ఏమని అడిగారు? శాతవాహనులు. ఓకేనా? శాతవాహనులు శాసనాల్లోని కటక మరియు స్కందవారాల అనే పదాల అర్థం. యాక్చువల్గా మీరు కనుక మన క్లాసులు కనుక విని ఉంటే మనకి కటక అంటే కటకటాలు ఒకచోటే ఉంటాయి కాబట్టి అవి పర్మనెంట్ ఇవి అని. స్కంద వారము అంటే దీంట్లో మనము చెప్పాం, గుర్తుందో లేదు మీకు. ఈ వారము అనేది కదా, వారము అంటే 1 వీక్ కాబట్టి టెంపరీగా ఉంటాయి. 1 వీక్ కాబట్టి టెంపరీగా ఉంటాయి అని చెప్పాం. ఓకేనా? సో దాన్ని బట్టి ఇవేంటంటే మనకి సైనిక శిబిరాలని తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇది మనకి మొన్న ఇచ్చేది కొంచెం రిలేటివ్గా ఈజీ బిట్టే అనుకుందాం. సో నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. ఇది పాలిటీకి సంబంధించి. ఏమని అడిగారంటే విత్ రిగార్డ్స్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వాట్ ఈస్ ద కరెక్ట్ క్రానాలజికల్ ఆర్డర్ ఇన్ ద which the following additions or changes were incorporated into the Constitution of India through amendments అంట. సో అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ చేసినవి మనకి క్రోనాలజికల్ ఆర్డర్లో రాయమంటున్నాడు. ఓకేనా? క్రోనాలజికల్ ఆర్డర్లో రాయమంటే అంటే ఇది ఫస్ట్ ఏది చేంజ్ వచ్చింది, తర్వాత సెకండ్ ఏది చేంజ్ వచ్చింది, తర్వాత థర్డ్ ఏది వచ్చింది, ఫోర్త్ ఏది చేంజ్ అయింది. సో పేపర్ ఎంత డిఫికల్ట్గా ఉంది. మామూలుగా అంతకుముందు డిపిఎస్పి అంటే సో డిపిఎస్పి ఏ ఆర్టికల్లో ఏముంది, ఏలో ఏముంది, బీలో ఏముంది, లేదంటే అట్లా అడిగితే అది అడుగుతాడు. లేదంటే ఈ క్రింది వాటిలో ఏది అంటే ఒక ఫండమెంటల్ రైట్స్, ఒక 2 ఇంకా డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్స్ చేసి ఈ క్రింది వాటిలో ఏది అని అడుగుతాడు అనమాట. లేదంటే ఏది కాదు అని అడిగేవాడు, విచ్ ఈజ్ నాట్ అని అడిగేవాడు. అట్లాంటివన్నీ పోయి ఇప్పుడు బిట్టి అక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. ది యాడింగ్ ఆఫ్ సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలేటింగ్ టు ద ఆర్టికల్ 38. నెక్స్ట్ ద చేంజింగ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 48 అంట. నెక్స్ట్ ద యాడింగ్ ఆఫ్ ఆర్టికల్ 43B, ద యాడింగ్ ఆఫ్ ఆర్టికల్ 48A. సో పేపర్ అనేది ఇంత కష్టంగా వెళ్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఎంత డెప్త్గా చదవాలో ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకో బిట్ కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్. సో బేసిక్ అంటే ఇదేంటంటే ఈ బిట్ ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే నీకు 2023లో ఈ కేశవానంద్ భారతి కేసు 1973 కదా, మనకి 2023లో 50 years కంప్లీట్ చేసుకుందనమాట. ఓకేనా? ఆ 50 years కంప్లీట్ చేసుకున్నందువల్ల మనకి ఈ